హాయ్ అండి. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లంచ్‌కి ఇన్వైట్ చేస్తే వచ్చాము. ఇంకా వాళ్ళ ఇంట్లో ట్రీ హౌసు, ఇంకా బర్డ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంక వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాటితో బాగా ఆడతారు. ఇంకా తనొచ్చేసి ఎయిర్ ఫ్రైలో పాపడ్స్ ఫ్రై చేస్తుంది పప్పుల కోసం అని చెప్పి. వీళ్ళు కంప్లీట్‌గా ఒడియా ఫ్యామిలీ. ఇంకా అన్ని వెజ్ రెసిపీస్ ఎక్కువ తింటారు. నాన్ వెజ్ చాలా తక్కువ. ఇంకా పప్పు, ఇంకా మా కోసం అని చెప్పేసి ఫిష్ కర్రీ చేశారు స్పెషల్‌గా. ఇంకా అందులోకి తర్వాత వచ్చేసి మష్రూమ్ కర్రీ, ఇంకా బనానా స్టెమ్‌తో వచ్చేసి కర్డ్ చట్నీ చేశారు. ఇలా వెరైటీస్ అయితే చాలా ఐటమ్స్ చేసింది గానీ, తినాలే గానీ కడుపు పట్టినన్ని చేసింది పాపం. తర్వాత వచ్చేసి మాకైతే ఈ ఫుడ్ అలవాట్లేదు కదా! బాయిల్డ్ రైస్ అంటే కొంచెం డైజెషన్ అవ్వడం కష్టంగా ఉంటది ఫస్ట్ టైం తినే వాళ్ళకి. ఇంకా మా వాళ్ళు ఈ ఫుడ్ చూసిన తర్వాత మా వాడైతే తినను అని చాలాసేపు మొండికేశాడు. ఇంకా వాడికి దబా దబా 2 ముద్దలైతే కుక్కేసి, ఇంకా మిగతాదంతా నేనే తినాల్సొచ్చింది. నిజం చెప్పాలంటే వాళ్ళు ముగ్గురు ప్లేట్‌లో ఉన్నది నేనే తిన్నాను. అమ్మలు లావవుతారు అంటే మెయిన్ రీజన్ ఇదే. వాళ్ళు వదిలిపెట్టిందంతా కూడా మనమే తినాలి. ఇది ఫ్రెండ్స్ నచ్చితే